समुद्रराजतनया श्रीरङ्गदामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। जय लक्ष्मी नरसिंहस्वामी जय लक्ष्मी नरसिंहस्वामी जय लक्ष्मी नरसिंहस्वामी ఈ రోజు భక్తులు ఏం చేయాలంటే మనము మామూలుగా పోతాము, నమస్కారం చేసుకొని వస్తూ ఉంటాం. కానీ ఏ విధంగా దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా ఆ కాలాన్ని భగవంతుని దగ్గర అంటే చెప్తున్నారు. गात्रै सरोमोद्गमैः कण्ठेन स्वरगद्गदेन नयनेनोद्गीर्न बाष्पाम्बुना नित्यं त्वच्चरणारविन्दयुगल ధ్యానామృతాస్వాదినాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే భగవంతుని దగ్గర బద్ధేనాంజలిన అంటే రెండు చేతులు జోడించి భగవంతునికి నమస్కారం చేయాలన్నమాట. నతేన శిరస శిరస్సును వంచాలి. భగవంతుని దగ్గర ఎప్పుడు కూడా శిరస్సును పైకి ఎత్తకూడదు. బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సర్వమోద్గమై. గాత్రము ఎలా ఉండాలంటే చెప్తున్నాడు. కంఠేన నయనేన బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగల. గద్గద స్వరముతో ఆయన్ను ప్రార్థించాలి. కానీ మనము ఆయన్ను ఏదో విధంగా మనం వచ్చినాము చేసినాము నమస్కారము అనేటువంటిది లేకుండా అనేటువంటి భావనను ఆ భక్తుడు ఒక శ్లోకంలో వర్ణించాడన్నమాట. బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వర గద్గదేన నయనే. కంఠములో గద్గద స్వరం రావాలి భగవంతుని ప్రార్థించేటప్పుడు. బాష్పాంబున అంటే కళ్ళ నుండి మనకు నీళ్లు వచ్చినట్లుగా భావన కలగాలి. ఇటువంటివి కొన్ని సందర్భాలలో చాలా ఏదైనటువంటి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, కానీ ఆయన వయసురీత్యా చేస్తున్నాలి అనేటువంటి భావన మనలో కలుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా అటువంటి భావనతో ఆ యొక్క భగవంతుని కానీ భగవతిని కానీ మనం పూజిస్తే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి అనేటువంటి భావనతో అక్కడ ఆ శ్లోకాన్ని అక్కడ చెప్పినాడన్నమాట. కంఠేన స్వర గద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాది. అంటే ఓ భగవంతుడా, నిత్యము నీ యొక్క పాద పద్మముల యందు నాకు భక్తి కలిగి ఉండేలాగున నాకు బుద్ధిని ప్రసాదించుము. అందుకే చెప్తారు, నీ పాదకముల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార నాకు దయసేయగది. అలాగనే ఇంకోటి, కృష్ణస్త్వదీయ పద పంకజ పంజరాంత మద్వైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాద విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అంటే ఈ యొక్క ప్రాణ ప్రయాణం చేసేటప్పుడు ప్రాణము భగవంతుల్లో కానీ మనము స్వర్గస్థలమయ్యే సమయం నందు మనకు కఫము వాతము పిత్తము అనేటువంటివి ఇవన్నీ కూడా అడ్డం వస్తాయి. అందువలనే అటువంటి అడ్డం వచ్చినా కానీ మనము మనసులో భావన కలిగేదానికి చిన్నతనం నుండి చిన్నప్పటి నుండి పిల్లలకు కానీ మనం కానీ ఆ విధంగా చేస్తే తప్పకుండా అటువంటి సమయంలో ఆ స్ఫురణ వస్తుంది అన్నమాట. మనం ఎప్పుడు లోకావిరామాయణము ఇవన్నీ చేసుకుంటా ఉంటే మనకు ఆ యొక్క భగవంతుని సన్నిధము చేరేదానికి మార్గము సుగమము కాదు. అలాగనే మోక్షము ఎప్పుడు కలుగుతుంది అని భోజ మహారాజు తన సభలో పండితులందరినీ కూడా అడిగినాడనమాట. అడిగితే అప్పుడు కాళిదాస మహాకవి చెప్పినాడు, నేను పోతే ఈ యొక్క మోక్షం కలుగుతుంది అన్నాడు. నువ్వు పోదేంది అని అంటే అప్పుడు వివరణ చెప్పినాడు. నేను అనేటువంటి అహంభావము ఎప్పుడైతే నీవు
విసర్జిస్తావు అప్పుడు తప్పకుండా నీకు మోక్షం వస్తుంది అనేటువంటి భావన అని ఆ కాళిదాస మహాకవి ఆ యొక్క సభా మధ్యలో చెప్పుతే ఆయనకు ఘనంగా సత్కారాలు చేసినారన్నమాట. కాబట్టి మనము భక్తిపూర్వకంగా అలాగనే భక్తి అయినటువంటి పోతనా మహత్యుడు భాగవతాన్ని రచించేటప్పుడు ఆమె చాలా బాధపడినమాట. కావ్యకన్యక ఆ కావ్యకన్యక బాధపడితే అప్పుడు ఆయన ఒక పద్యాన్ని రచించాడనమాట. బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి అప్పడుపు కూడి భుజించుడ కంటే హాలి కులైననేమి కౌద్ధాలి కులైననేమి కౌద్ధాలి కులైననేమి అని ఆయన ఒక పద్యాన్ని పూరించినాడు. అంటే ఆయన ఆ యొక్క కావ్యకన్యకను ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి బాధ పెడతాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకున్నది అన్నమాట. అప్పుడు ఆయన నోటి నుండి ఈ యొక్క కావ్యకన్యక బాధపడేటువంటి దాన్ని ఆయన చూసి ఈ పద్యాన్ని పూరించినాడన్నమాట. తల్లి నిన్ను ఎవరికి ఇవ్వను, హాలి కులైననేమి కౌద్ధాలి కులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై, అంటే నేను పోషించుకునే దానికోసమై నా యొక్క కుటుంబానికి ధనం ఎవరైనా ఇస్తే ఇస్తారని అనుకున్నావేమో, నేను ఇవ్వను. మరి ఏం చేస్తావు? హాలి కులైననేమి అంటే పొలము దున్నేదానికి హలం అన్నమాట. చేలి పట్టుకొని నాగలిని చేత పట్టుకొని పొలానైనా దున్ని నా యొక్క సంసారాన్ని జీవనం గడుపుతాను కానీ నిన్ను మాత్రము ఎవరికి ఇవ్వను అని. అందుకయ్యే ఆ పోతనా మహత్తునికి కలము చేతబట్టి కావ్యంబు రచయించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము హలములందు గనుడు రా పోతన్న లలి